నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ క్రికెట్లో అసలైన అరంగేట్రం కాకముందే అందరి దృష్టిని ఆకర్షించిన పాలబుగ్గల బాల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ప్రాక్టీస్ ను కూడా పక్కన పెట్టి ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉన్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. పొద్దున్న లేస్తే క్రికెట్ మీదనే దృష్టి పెట్టే వైభవ్ 10వ తరగతిలో పాస్ అవుతాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్ లో సృష్టిస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. పెద్దోళ్లతో కలిసి క్రికెట్ ఆడే వయసు రాలేదు కానీ లేకుంటే ఇప్పటికే భారత క్రికెట్ జట్టులో ఉండేవాడే. అండర్ 19 వరల్డ్ కప్ లో తానేంటో మరొకసారి నిరూపించుకుని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. కండబలంతో బ్యాట్ తో తన సత్తా చూపించిన వైభవ్ ఇప్పుడు బుద్ధి బలంతో పెన్నుతో సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వైభవ్ ఈ నెల 17 నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. క్రికెట్ కోసమే ఎక్కువ సమయం కేటాయించే వైభవ్ స్కూల్ కి హాజరైంది కూడా తక్కువే. అలాంటి వైభవ్ పరీక్షలు ఎలా రాస్తాడు, పాస్ అవుతాడా లేదా అనేది స్కూల్ టీచర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. తన తోటి విద్యార్థులు మాత్రం వైభవ్ తమతో పాటు కూర్చొని పరీక్షలు రాసే సందర్భం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరీక్షలు రాయడానికి స్కూల్ కు వచ్చే వైభవ్ ను చూడడానికి అభిమానులు ఎగబడే అవకాశం ఉండడంతో స్కూల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులు నిర్ణయించారు. వైభవ్ కు కూడా ప్రత్యేక రక్షణ కల్పించనున్నారు. వైభవ్ పరీక్ష రాసే గది ముందు కూడా పోలీసుల పహారా ఉంటుంది. పరీక్ష గదిలో మాత్రం వైభవ్ కు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు. మిగతా పిల్లల మాదిరిగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే వైభవ్ 10వ తరగతిలో పాస్ అవుతారా లేదా అనే చర్చ కూడా నడుస్తోంది. భారత క్రికెట్ కు వైభవ్ మరొక సచిన్ అవుతారని, మరొక కోహ్లీ అవుతారని అంచనాలు ఉన్నాయి. చదువులో సచిన్, కోహ్లీకి వేర్వేరు రికార్డులు ఉన్నాయి. ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిన సచిన్ 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఢిల్లీలో చదివిన కోహ్లీ మాత్రం 10వ తరగతి పాస్ అయి 12వ తరగతి నుండి బడి మానేశాడు. ఇప్పుడు వైభవ్ 10వ తరగతి పాస్ అయినా కోహ్లీ సరసన నిలుస్తాడా, ఫెయిల్ అయి మరొక టెండూల్కర్ అవుతాడా చూడాలి మరి.